నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు, వాటిలోని ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పత్రిక. దిల్లీని వణికించిన భూకంపం. దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా రికార్డ్ స్కేల్‌పై 4.0గా తీవ్రత నమోదు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు. గంట వ్యవధిలోనే బీహార్‌లోనూ భూకంపాలు. ప్రతి రాష్ట్ర రాజధానిలో బాలాజీ ఆలయం నిర్మిస్తాం. అన్ని విశ్వనగరాల్లో శ్రీవారి మందిరాలు. సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలోనూ దేవాలయాలు కీలకం. శ్రీవారి వద్ద తప్పు చేసిన వారికి ఇదే జన్మలో శిక్ష ఖాయం. అత్యుత్తమ రాజధానిగా అమరావతి నిర్మాణం. తిరుపతిలో అంతర్జాతీయ ఆలయాల సదస్సు. ప్రదర్శన ప్రారంభంలో సీఎం చంద్రబాబు. చిన్న ఆలోచనతో అన్నదానం శ్రీకారం. చిన్న ఆలోచన ఎంతో మేలు చేస్తాయని తీరేది అన్నదాన ట్రస్ట్ ఓ ఉదాహరణ. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నాడు 1983 తిరుమలలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేడు అన్నదాన ట్రస్ట్‌కు 2,000 కోట్ల మూలనిధి ఉంది. నేను 2003లో ప్రారంభించిన ప్రాణదాన ట్రస్ట్ మూలనిధి 440 కోట్లు చేరింది. వెంకటేశ్వర స్వామి మహిగల దేవుడు. తిరుమలలో ఎవరైనా తప్పు చేస్తే వారిని ఈ జన్మలో శిక్షిస్తాడని చిన్నప్పటి నుంచి నమ్ముతున్నాను. అందుకే ఎవరిని ఇక్కడ తప్పు చేయనివ్వం అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆలయం వచ్చే భక్తుల నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని, క్యూఆర్ కోడ్, డ్రోన్లు, సీసీ కెమెరాలు వినియోగిస్తున్న తిరుమల 70% హరితమయమయ్యాయని గుర్తు చేశారు. ఆలయ నిర్మాణాలకు తిరుమల ఆదర్శం. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. చంద్రబాబు ఆదర్శ సీఎం అని ప్రశంస. గోర రక్షణకు పిలుపునిచ్చిన గోవా సీఎం ప్రమోద్ సావంత్. తిరుపతిలో ప్రారంభమైన ఐటీపీఎక్స్ 2025 సదస్సు. దేశ విదేశీ ప్రతినిధులు రాక. అంగన్వాడీలకు వరం. గ్రాట్యుటీ అమలు. త్వరలో తీపి కబురు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జీవో జారీ. మరో హామీ నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు. 1,00,000 మందికి ప్రయోజనం. నూతన సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్. ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషి. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంకే కమిటీ సిఫార్సు. రాష్ట్రపతి ఆమోదంతో వెల్లడైన నోటిఫికేషన్. కలుషిత నీరు, ఆహారం వల్లే జీబీ సిండ్రోమ్. పూణేలో కేసులు అవే కారణాలను తేల్చిన అధికారులు. అక్కడ ఒకే చోట మూకుమ్మడి కేసు. రాష్ట్రంలో మాత్రం వేర్వేరు ప్రాంతంలో బాధితులు. భారత్ ఆధ్యాత్మిక హృదయాన్ని దర్శించా. రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి లోకేష్. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసిన లోకేష్ దంపతులు. కాశీ విశ్వనాథుని ఆలయంలో ప్రత్యేక పూజలు. సౌదీ వేదికగా రష్యా అమెరికా దోస్తీ, సత్య సంబంధాల వైపు అడుగులు. ఉక్రెయిన్ యుద్ధ విరామనకు యత్నాలు. ఉప్పు నిప్పులా ఉండే అమెరికా రష్యా మధ్య మైత్రి గురించి ఉందా? ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే ప్రయత్నాలు భాగంగా ఈ రెండు దేశాలు చేరుకున్నాయి. కొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పేందుకు మంగళవారం సౌదీ అరేబియా వేదికగా జరగనున్న కీలక సంప్రదింపులు తెరలేచింది. అక్కడ అమెరికాతో రష్యా చర్చలు జరపనుంది. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకోవడంతో పాటు ఉక్రెయిన్ అంశాన్ని ఎలా ముగింపు పలకాలని నిర్ణయించనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య ముఖాముఖి చర్చలకి సమావేశం మార్గం సుగమం చేయనుంది. దీనిలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. అమెరికా రష్యా సంబంధాల పునరుద్ధరణపై చర్యలు ప్రాథమికంగా దృష్టి సారిస్తామని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ మెస్కోవా చెప్పారు. సౌదీలో జరిగే చర్చలు ఎలాంటి ఫలితాలు ఉందన్నది తాము దానిలో పాల్గొనేదే లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యూఏలో చెప్పారు. చర్యలో తీసుకునే నిర్ణయాన్ని ఆమోదించాలా లేదా స్పష్టం చేస్తారు. ఏ ఒక్క ఉద్యోగిని తొలగించాం. ప్రజల మెరుగైన సేవలు అందించేందుకే హేతుబద్ధీకరణ. మంత్రి డొల్ల బాల వీరాంజనేయ స్వామి. సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతే ఎలా? ఈఎస్ఐ వైద్యుల తీరుపై మంత్రి సుభాష్ అసహనం. మెమోలు జారీ చేయాలని ఆదేశం. రాజమహేంద్రలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో కొందరు వైద్యుల సిబ్బంది తీరుపై కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ అసహనం వ్యక్తం చేశారు. నిధులు సక్రమంగా నిర్వహించకుండా హాజరు పట్టికలో సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతే ఎలాగని ప్రశ్నించారు. ఈఎస్ఐ ఆసుపత్రిలో సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన ఆ సమయంలో ఇన్ఛార్జి సూపరింటెండెంట్తో పాటు ముగ్గురు డ్యూటీ డాక్టర్లు లేకపోవడంతో మండిపడ్డారు. సంస్థ డైరెక్టర్ ఆంజనేయులు ఫోన్లో మాట్లాడారు. సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్న వైద్యులు మెమో జారీ చేయాలని, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ బాధ్యతలను తప్పించాలని ఆదేశించారు. పిడుగురాళ్ల పౌరపాలికపై తెదేపా జెండా. వైస్ చైర్మన్గా తెదేపా మద్దతుదారులు ఎన్నిక. సైకిల్ ఎక్కిన చైర్మన్ సహా పలువురు కౌన్సిలర్లు. తుని వైస్ చైర్మన్, పాలకొండ చైర్మన్ ఎన్నిక నేటికి వాయిదా. 2 చోట్ల తమ పార్టీ సభ్యులు హాజరు కాకుండా అడ్డుకున్న వైకాపా. ఆలయాలు కాకమ్మ స్వేచ్ఛ. వేదిక వ్యవహారంలో సర్కారు జోక్యం ఉండదు. ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ శ్రీవారి ఆలయం. 6 లక్షల కోట్లతో ఆలయాధికం. అర్చకుల వేతనాలు పెంచాం. ఆలయ అభివృద్ధికి 138 కోట్లకు వచ్చేశాం. గుళ్ల రక్షణకు ప్రత్యేక కమిటీ. ఆలయ సదస్సులో చంద్రబాబు. ప్రపంచవ్యాప్తంగా 1,500 పైగా పాలక కమిటీల ప్రతినిధులు రాక. మహారాష్ట్ర, గోవా సీఎంలు కూడా. ఇది వసుదైన కుటుంబ స్ఫూర్తి. ప్రధాని. సేకీతో సంకటం. కరెంటు కొంటే నష్టం, కొనకుంటే కష్టం. జగన్ పెట్టిన ఒప్పందం పీతలాటకం. సౌర విద్యుత్ సరఫరాకు సైకీ సంసిద్ధం. రాష్ట్ర ప్రభుత్వానికి వరుస లేఖలు. 2,500 మెగావాట్ల పంపిణీకి రెడీ. కరెంటు కొనడానికి సిద్ధమా అని ప్రశ్న. అమలు చేస్తే 25 జనంపై భారం. 1,00,000 కోట్ల పైగా చెల్లించాలి అని రద్దు చేసుకుంటే 2,900 కోట్లు ఫైన్. అదనంగా బేసిక్ కస్టమ్ డ్యూటీ. తేల్చుకోలేక ఇంధన శాఖ సతమతం.
సీఎంతో చర్చించాకే బదులిచ్చే యోచన. బిల్లింగ్ ఛార్జీలు మినహాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశం. కొత్త సీఈసీగా జ్ఞానేశ్వర్ కుమార్. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ అంశాలతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ ఎంపిక. రాష్ట్రపతికి సిఫార్సు. నూతన చట్టం ప్రకారం తొలి సీఈసీ నియామకం ఇదే. ఈ చట్టంపై సుప్రీం తీర్పు వచ్చేదాకా ప్రక్రియ నిలిపేయాలన్న కాంగ్రెస్. ఈ భేటీకి జరిపి ఉండకూడదన్న రాహుల్. జ్ఞానేష్ స్థానంలో ఈసీగా వివేక్ జోషి. థ్యాంక్ యూ.